హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు మన మొబైల్ స్క్రీన్ రికార్డ్ చేయాలి అంటే మనకి మంచి ఆండ్రాయిడ్ యాప్ కావాలి కదా. సో ఆ మంచి ఆండ్రాయిడ్ యాప్ ఏంటి అంటే నేను బాగా రీసెర్చ్ చేసి ఒక యాప్ని తెలుసుకున్నాను. అదేంటి అంటే మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వచ్చి స్క్రీన్ రికార్డర్ అని చెప్పి టైప్ చేస్తే మనకి ఇక్కడ స్క్రీన్ రికార్డర్ అనేసి ఒక యాప్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే రౌండ్గా ఉంటుంది, ఇక్కడ +5 అని ఉంటుంది. ఓపెన్ చేస్తే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది 10 మిలియన్ పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. 1 కోటి మంది డౌన్లోడ్ చేసుకున్నారంటే మంచి యాప్ కాబట్టే కదా. సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ క్లిక్ చేసి ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది చాలా చిన్న ఫైల్ కానీ చాలా పవర్ఫుల్ అండి. ఇది స్క్రీన్ రికార్డర్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాక్సెస్ స్టోరేజ్ పర్మిషన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు సేవ్ రికార్డింగ్స్ అంటుంది. ఎస్ అనేసి క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని పర్మిషన్స్ని దీనికి అలౌ చేయాలి. ఇప్పుడు మనకి స్క్రీన్ రికార్డర్ సాఫ్ట్వేర్ వచ్చేసింది. ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సెట్టింగ్స్ చేసుకోవాలి. సెట్టింగ్స్లో క్లిక్ చేస్తే ఇక్కడ రికార్డింగ్ డిలే అని ఉంటుంది. అంటే మనం 3 సెకండ్స్ అంటే రెడీ 1 2 3 స్టార్ట్ అలాగా 3 సెకండ్స్ పెట్టుకోవాలంటే 3 సెకండ్స్ చూపించి ఆ తర్వాత రికార్డ్ అవుతుంది. అట్లా మినిమైజ్ ఆన్ రికార్డ్ అంటే ఇది ఆఫ్లోనే ఉంచుకోండి. ఇక్కడ రికార్డ్ ఇంజిన్ దగ్గర అడ్వాన్స్డ్ విత్ పాస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. వీడియో రిజల్యూషన్లోకి వచ్చేసరికి ఈ వీడియో హై క్వాలిటీలో కావాలి కాబట్టి ఫుల్ రిజల్యూషన్ 1280x720 క్లిక్ చేసుకోండి. వీడియో ఓరియంటేషన్ అంటే ఆటో, అంటే మనం మొబైల్ని అడ్డంగా తిప్పినప్పుడు అది కూడా అడ్డంగా రికార్డ్ చేస్తుంది, నిలువుగా పెట్టినప్పుడు నిలువుగా రికార్డ్ చేస్తుంది. ఫ్రేమ్ రేట్ వచ్చేసరికి 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ పెట్టుకోవాలి. అందుకని ఎక్కువ పెట్టుకుంటే మనకి రెండరింగ్ లేట్ అవుతుంది. సో రికార్డింగ్ క్వాలిటీ 4 Mbps అంటుంది. ఇక్కడ చూసారా 20 Mbps వరకు మనం పెట్టుకోవచ్చు. దీంట్లో ఉన్న స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే అదే 20 Mbps ఉన్న నాకు తెలిసి ఏకైక స్క్రీన్ రికార్డింగ్ యాప్ ఇదే. సో రికార్డ్ సౌండ్, మీరు మాట్లాడేటప్పుడు వాయిస్ రికార్డ్ అవ్వాలి అనుకుంటే ఇది ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ అలౌ చేయాల్సి ఉంటుంది. సౌండ్ క్వాలిటీ కూడా మీరు మ్యాక్సిమం 128 kbps ఇచ్చారు. సో ఇది బాగానే ఉంటుంది. ఇప్పుడు సెట్టింగ్స్ అన్నీ అయిపోయాయి. ఇక్కడ పైన కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ మీద క్లిక్ చేస్తే రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మనకు కావాల్సినప్పుడు మళ్ళీ మనం అక్కడికి వచ్చేసి రికార్డ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు దీన్ని మినిమైజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టు